హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. దిస్ ఈస్ తులసి. వెల్కమ్ టు తులసి వైబ్స్. మనం చాలామంది మీ ఇంట్లో ఇండోర్ ప్లాంట్స్ పెంచుకుంటాం కదండి. అవి మట్టితో పాటు అలానే చూస్తూ ఉంటే చూస్తానికి కొంచెం నీట్గా అనిపించదనమాట. అందుకే ఇలా స్టోన్స్ తోటి మనం కలర్స్ స్టోన్స్ అవి వాటితో కూడా నింపుకోవచ్చండి. బట్ కొన్ని రోజులకి ఏంటంటే ఆ కలర్స్ అవి డల్ అయిపోతుంటాయి. అవి మనం కొనుక్కోవటం కూడా కొంచెం కాస్ట్‌గానే ఉంటాయన్నమాట. మనకి ఈజీగా ఈ బిల్డింగ్ కన్‌స్ట్రక్షన్స్ వాటి దగ్గర అయితే ఈ గులకరాళ్ళు దొరుకుతాయండి. ఇవి చిన్న సైజు నుంచి పెద్ద సైజు వరకు ఉంటాయి. మీరు చిన్న సైజు వేశారంటే ఎప్పుడైనా మనం ఆ మట్టి అంతా కూడా కొంచెం తవ్వుకోవాలన్నా మొక్కలు అవి స్ట్రక్ అవుతుంది కదా మట్టి. క్లీన్ చేసుకోవాలన్నా పెద్ద సైజు రాళ్ళైతే మనం ఈజీగా పక్కన పెట్టేసుకొని నీట్‌గా చేసుకోవచ్చు. అదే సన్న సన్న చిప్స్ పోసామనుకోండి, కొంచెం వాటిని క్లీన్ చేయటం కష్టమవుతుంది. మొత్తం ఎయిర్ కూడా ఆ మట్టిలోకి వెళ్ళదనమాట. మనం క్లోజ్ చేసినట్లు అయిపోతుంది స్టిక్కీగా. అందుకని ఇలా పెద్ద సైజు రాళ్ళతోటైతే మొత్తం నా కుండీలన్నీ ఈరోజు గార్డెన్ అంటే ఇండోర్ ప్లాంట్స్ అండి ఓన్లీ. అవుట్‌డోర్‌లో అయితే ఏం రాళ్ళవి వేయననమాట. ఇండోర్‌లో కొంచెం చూస్తానికి క్లీన్‌గా ఉంటుంది. అందులో ఇప్పుడు వచ్చేది ఎండాకాలం కాబట్టి చిన్న చిన్న మనకి ఫ్రూట్ ఫ్లైస్ అనేసి చిన్న దోమల్లా వస్తుంటాయన్నమాట. అవి ఎక్కువగా ఈ ప్లాంట్స్ తేమ ఉన్న దగ్గర ఉంటాయి. అవన్నీ చేద్దామనేసి ఈరోజు అనుకున్నానండి. ఉదయాన్నే అయితే నేను ఈరోజు శనివారం కదా, పూజ అది చేసుకున్నాకే బ్రేక్‌ఫాస్ట్ కానీ అన్నీ ఉంటుందన్నమాట. ఇది ముందు రోజు అలంకరించిన పువ్వులండి. ఇవన్నీ నేను ఏదైనా ఒక మొక్కలో కానీ లేదు అంటే కవర్లో పెట్టేసి మాకు నియర్ బై ఒక నది ఉందన్నమాట, కృష్ణా నది. ఆ నదిలో వెళ్ళినప్పుడు వారానికి ఒకసారి అలా కలిపేస్తుంటాననమాట. ఒత్తులు కానీ అలాంటివి తీసేసిన పువ్వులు ఇవన్నీ. అవి కూడా కవర్ తీసేసి వేస్తాను. వేసేప్పుడు కవర్తో పాటు వేయనండి, ఎందుకంటే పొల్యూట్ అవుతుంది కదా. తర్వాత శనివారం రోజైతే శంకుచక్ర దీపాలతోటి వెంకటేశ్వర స్వామి పూజ నా పెరట్లో ఉన్న పువ్వులతోటి చేసుకుంటున్నానండి. ఎందుకంటే నాకు పువ్వులు అవి మార్కెట్కి వెళ్తేనే దొరుకుతాయి. లేదు అంటే ఇంట్లో ఉన్న కనకాంబరాలు, సువర్ణ పుష్పాలు, ఏవో కొన్ని కొన్ని చేమంతి పూలు అలాంటివి దొరుకుతాయి, మందారాలు. వాటితోటి నా గార్డెన్లో ఉండే పువ్వులతోటి పూజ అది చేసుకున్నాను మార్నింగే. ఆ తర్వాత నియర్ బై మాకు వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉందండి. ఈరోజైతే టెంపుల్కి వెళ్దాం అనుకున్నాను, బట్ కొన్ని కాంపిటీషన్స్ అవి ఉన్నాయన్నమాట. ఈవినింగ్ టైం అయినా సరే వెళ్ళాలి. తర్వాత అగరబత్తీలు ఇవన్నీ ధూపదీపాలన్నీ వేసుకొని ఉర్లీ బౌల్స్లో చేమంతి పూలు అవన్నీ నింపుకున్నానండి. ఎందుకంటే మండే రోజు మళ్ళీ ఫ్లవర్స్ తెచ్చుకుంటాను నేను. సాటర్డే రోజు ఉన్న ఫ్లవర్స్ అన్నీ అలా ఖాళీ చేసుకున్నానంటే, అంటే దేవుడి దగ్గర మిగిలిపోయినవి కానీ అంటే ముందు రోజు స్వామికి పెట్టినవి ఆ విధంగా నెక్స్ట్ డే ఉర్లీ బౌల్లో అలా పెట్టుకుంటానన్నమాట వింటర్ సీజన్లో. తర్వాత ఈవినింగ్ పానీపూరి చేద్దామనేసి ఆలు బఠానీ ఉడకబెట్టుకున్నాను. పానీ తయారు చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను ఆఫ్టర్నూన్ టైము. అపర్ణ ఉంది కదా, తనకి ఎగ్జామ్స్ అనమాట. మా పైన ఉంటారు వీళ్ళు, నార్త్ ఇండియన్స్. తనకి తెలుగు రాదు. నా దగ్గరికి ఎగ్జామ్స్ టైంలో ఏదైనా అసైన్మెంట్ టైంలో వాళ్ళ మమ్మీ పంపిస్తారనమాట. ఇంక తనకి ఆ సబ్జెక్ట్ చెప్తూ నేను వంట అది కుకింగ్ అది కంప్లీట్ చేసుకున్నానండి. తను మా వారు వచ్చిన దాకా అయితే చదువుకుంటూ ఉందన్నమాట. తను మా హస్బెండ్ రాగానే లంచ్కి అప్పటి వరకు చదువుకొని వెళ్ళింది. మళ్ళీ తను ఈవినింగ్ 5:30కి అలా వస్తాను ఆంటీ అని చెప్పింది. ఆ టైంలో అయితే నేను పానీపూరి అవి కొంచెం అతను వచ్చేసరికి రెడీ చేసుకుందాం అనుకున్నా. ఈరోజు పాలకూర పప్పు క్యాబేజీ ఫ్రై చేశానండి మధ్యాహ్నం. రైస్ కూడా నేను ఇత్తడి పాత్రలోనే వండుతాను ఎక్కువగా, రైస్ కుక్కర్లో అలా వండనండి. మామూలుగా అప్పుడప్పుడు వండుతాను. ఎప్పుడైనా వర్క్ ఎక్కువ ఉంటే మాత్రమే రైస్ కుక్కర్లో పెడతాను. మిగతా టైంలో అయితే ఇత్తడి పాత్రలోనే వండుతాను. క్యాబేజీ ఏంటంటే తాలింపు వేశాక కొంచెం ఎండుమిర్చి అవి తాలింపు గింజలు వేగాక క్యాబేజీ వేసి తగినంత సాల్ట్ పసుపు వేస్తాను. కొంచెం ఫ్రై అవ్వగానే, ఎక్కువ ఫ్రై అక్కర్లేదండి, బాయిల్ చేసి కూడా చేస్తారు కానీ బాయిల్ చేస్తే వాటరీగా ఉంటుందన్నమాట. మనం పచ్చి క్యాబేజీ ఆయిల్లో ఫ్రై చేసామంటే అందులో ఉన్న వాటర్ తోటి కుక్ అయిపోతుంది. కొంచెం ఒక 15 మినిట్స్ తర్వాత నా దగ్గర ఉన్న
కొబ్బరి కారం స్టోర్ ఉంటుందండి, అది తగినంత వేసుకొని ఫ్రై అయితే అయిపోయింది. తర్వాత ఆలు బఠానీ బాయిల్ చేసేసి పక్కన పెట్టుకున్నాను. అవి చల్లారిన తర్వాత ఉడకబెట్టి స్మాష్ చేసుకుంటాను. ఈలోపు పానీపూరి కూడా తయారు చేసుకుందాం అనేసి పానీ తయారు చేసుకున్నాను. పుదీనా, కొత్తిమీర ఇవన్నీ సమానంగా వేసుకొని కొంచెం చింతపండు పులుసు, బ్లాక్ సాల్ట్, తర్వాత కొంచెం బెల్లం వేస్తానండి. మనం తగినంత మన స్వీట్‌కి కానీ, పులుపు కానీ, ఉప్పు అన్నీ చూసుకొని అడ్జస్ట్ చేసుకోవటమే పానీ. తర్వాత ఈవినింగ్ టైము వచ్చింది అపర్ణ మళ్ళీ. తను వచ్చేసరికి పానీపూరి చేశాను నేను. తనకు కూడా కొంచెం ఇచ్చేసి, నేను మా హస్బెండ్ అయితే ఇలా ప్లేట్‌లో సర్వ్ చేసేసుకొని మొత్తం అదివరకు నేను ఆనియన్స్ విడిగా పెట్టేదాన్నండి. మాకు నియర్ బై డైలీ పానీపూరి పెడుతున్నాడు. అతను బొంబాయి రవ్వతో ఇంట్లోనే చేసి తీసుకొస్తాడు. అతని దగ్గర చూశాననమాట. ఆలూలో ఒక ఆనియన్ మిక్స్ చేసి ఈజీగా పెట్టేస్తున్నాడు. సరే అలా ట్రై చేద్దామనేసి అదివరకు ఏంటంటే క్యారెట్, ఆనియన్, కొత్తిమీర అన్నీ విడివిడిగా కట్ చేసుకొని అన్నీ కలిపి నేను స్టఫ్ చేయడానికి ఎక్కువ టైం పట్టేది. ఇలా అయితే ఆలూలో ఆనియన్ కలిపేసుకుంటే ఆ మిక్సింగ్ కొంచెం పెట్టేసేసుకొని పానీలో ముంచుకొని తింటాం. ఈజీ అనిపించిందనమాట. ఈసారి నుంచి ఇలానే ట్రై చేద్దాం అనుకున్నాను. పానీపూరి నాకు అంతా బాగానే ఉంటుంది కానీ బయట తినాలంటే కొంచెం పానీ హైజీనిక్గా ఉంటుందా లేదా అని డౌట్ తోటే తింటానండి. వాళ్ళు ఏ వాటర్ వేస్తుంటారు అనేసి డౌట్గానే తింటాను. అందుకనేసి ఎక్కువగా పానీపూరి కూడా నేను బయట ప్రిఫర్ చేయను, ఇంట్లోనే చేసుకుంటాను. మీరు చూసే ఉంటారు నా వీడియోలో, నేను వీక్లీ వన్స్ అట్లా 15 డేస్కి అలా కూడా ఎప్పుడు చేస్తూనే ఉంటానండి. రెడీమేడ్ పానీపూరీలే తెచ్చుకుంటాను నేను. ఒక్కొక్కటి అక్కడక్కడ ఏంటంటే సరిగా పొంగలేదనమాట. ఒక 2, 3 బ్రేక్ అయిపోయినాయి, పాడైనాయి. కొంచెం బ్లాక్ కలర్లో వచ్చి ఎంతసేపు అయినా పొంగలే. మిగతావన్నీ అయితే చక్కగా బాగా వస్తున్నాయండి. ఈ రెడీమేడ్ ప్యాకెట్స్ పానీపూరి చాలా బాగా ఈజీ అయిపోయిందనమాట పానీపూరి చేయటం. ఆ తర్వాత స్నాక్స్ అవి తినిన తర్వాత ఈవినింగ్ టైము మొక్కలన్నిటికీ అయితే ఇలా గులకరాలు తెప్పించానండి నేను. మనకి బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్లో ఉంటాయి కదా, అవి ఈ విధంగా బ్యాగ్లో తెప్పించుకొని మొత్తం మొక్కలు ఇండోర్ ప్లాంట్స్ నా దగ్గర ఉన్న వాటిలన్నిటిలో నింపుకుందాము. వాటర్ పోసినా కూడా మనకి మట్టి అది బయట పడకుండా చూస్తానికి కూడా నీట్గా క్లీన్గా ఉంటుంది. అందుకనేసి ఈ విధంగా అయితే మొత్తం స్టోన్స్ అవి తెప్పించుకొని కింద పోసేసుకొని వాటికి మొక్కలకి కావాల్సిన కుండీకి కావాల్సిన క్వాంటిటీ అయితే మొత్తం అన్నిట్లో సెట్ చేసుకున్నాను. ఈ విధంగా చేసుకోవటం వల్ల మనకి ఇండోర్ ప్లాంట్స్ ఎవరైనా చూస్తానికి కానీ మనం ఇంట్లో నీట్గా మెయింటైన్ చేయడానికి కానీ నీట్గా ఉంటాయి. అందుకోసం కానీ ఇలా ప్లాన్ చేసుకున్నాను. అన్ని పాట్స్లో ఈ విధంగా కొంచెం కొంచెం అన్నీ లెవెల్గా పోసేసుకుంటూ కొన్ని పాట్స్లో ఏంటంటే లాడర్ అండ్ ఇది స్నేక్ ప్లాంట్స్లో టర్టిల్ వైన్ పెట్టానండి పాట్లో. అవి క్రాస్గా మొత్తం ఆ పాట్ కవర్ అవ్వకుండా, ఆ పాట్ని తీయకుండా అయితే ఇలా స్టోన్స్తో కవర్ చేశాను. ప్రతి ఇండోర్ ప్లాంట్లో కూడా స్టోన్స్తో అయితే నింపేశానండి. ఎంత బాగుందో, నీట్గా స్టోన్స్ వేయకముందు చూశారు, స్టోన్స్ వేశాక ఎంత అందంగా ఉన్నాయో. మీరు కూడా ఈ విధంగా ట్రై చేసి ఇండోర్ ప్లాంట్స్ని చక్కగా పెంచుకోండి. ఇండోర్ ప్లాంట్స్ని మనం ఇంట్లో పెంచడం వలన చాలా వరకు పొల్యూషన్ మనకి తెలియకుండానే ఇంట్లో రకరకాల గ్యాడ్జెట్స్ని, ఇలా కంప్యూటర్స్ అని, బ్రాడ్బ్యాండ్లు, ఇలా చాలా వరకు ఏసీలని, ఫ్రిడ్జ్లు, ఇలా టీవీస్, ప్రతి ఒక్క దాని నుంచి అయితే మనకి ఎంతో కొంత పొల్యూషన్ అనేది రేడియేషన్, పొల్యూషన్ ఇలాంటివి రిలీజ్ అవుతుంటాయి. ఇండోర్ ప్లాంట్స్ మనం పెంచుకోవటం వలన కొంతలో కొంత ఇంట్లో ఆక్సిజన్ అనేది మనకి రెడ్యూస్ అవుతూ ఉంటుంది. ఆరోగ్యం కూడా చాలా బాగుంటుంది. వీలైన వాళ్ళు మీ దగ్గర ఉన్న ఏవో అయినా సరే, మనీ ప్లాంట్ కానీ ఏదో ఒక మొక్కలైతే మాత్రం, ఉన్న మొక్కలే అయినా సరే ప్రతి రూమ్లో కూడా అట్లీస్ట్ ఒక్క మొక్కైనా పెట్టడానికి ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, థ్యాంక్ యూ ఫర్ వాల్యుబుల్ టైం. హ్యావ్ ఏ సేఫ్ డే. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్ తులసి వైబ్స్.